తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? మేము ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం నడపడంలో మేము ఒక ముఖ్య కీలక పాత్ర వహించి మేము ఒక భాగమై టైం ఎంతైనా సరే మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ అంతకంటే ఎక్కువనే పనిచేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నాము. ప్రతి క్యాడర్, ఒక క్యాడర్ అనే కాదు, అన్ని క్యాడర్లోనూ ఆర్టీసీ అయితేంది, ఇరిగేషన్ అయితేంది, రెవెన్యూ అయితే ప్రతి ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ లేనిది ప్రభుత్వం నడిచే స్థితిలో లేదు. దయచేసి మేము ఒక్కటే కోరుతున్నాం, శాంతియుతంగానే కోరుతున్నాం. ప్రతి ప్రభుత్వం వస్తుంది, మా యొక్క ఓట్ల ముందు మా యొక్క ఓట్ల కోసం మమ్మల్ని పిలిచి మాట్లాడి మీకు పర్మనెంట్ చేస్తాము, రెగ్యులర్ చేస్తాం, లేదంటే కార్పొరేషన్ చేసి సమాన పని వేతనం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ అది మాటలకే పరిమితం అవుతుంది, జీవులతోటి రావట్లేదు. మాకు జీవితాలు ఎప్పుడు మారుతాయనే బాధ ఇప్పటికీ. మేము పెరుగుతున్న రేట్లు, ఈ రోజుల్లో రేట్లు చూస్తే ప్రతి ఒక్కటి కూరగాయలు ఎత్తింది, కనీసం పాలు కొనేంత పరిస్థితి కూడా లేదు. నెలకి చిన్న జీతాలతోటి చీకటి బతుకలేమి రోడ్ల మీద పడుతున్నాం, అప్పుల పాలవుతున్నాం. మా పిల్లలకి ఉన్నతమైన చదువులు చదివిస్తానికి కూడా చాలా బాధపడుతున్నాం. ఆరోగ్యపరంగా సమస్య వస్తే మాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. మేము చూపించుకోవడానికి డబ్బులు సరిపోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈవెన్ ఏదైనా లోన్ పర్సనల్ లోన్ పెట్టుకొని హాస్పిటల్లో చూపించుకోవాలన్నా, పిల్లల ఫీజు కట్టాలన్నా కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేము ఎంత జీవితాన్ని నడుపుతున్నాం అంటే చెప్పుకోలేని బాధ. పైకి చూస్తే నవ్వుతూ ఉంటున్నాం, కానీ లోపల కూలి ఏడుస్తున్నాం అండి. మా కన్నీరు చెప్పుకోలేంత కారిపోతుంది. అందుకే దయచేసి ప్రభుత్వం మేము ఒకటి కోరుతున్నాం, ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సార్, మీరు దయచేసి మా ఇందున జాలి చూపి, మా ఇందున మీరు దేవుళ్ళలాగా కరుణించి మాకు కార్పొరేషన్ చేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. మేము ఎక్కువ అడగట్లేదు, మీ ప్రభుత్వం మీద భారం పడదు. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో ఒక ప్రజలుగా, ఒక ఉద్యోగస్తులుగా బాగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. అటు పోయే ఏజెన్సీకి పోయేటటువంటి ఆ యొక్క కమిషన్ని మాకిచ్చి కొంత జీతాన్ని పెంచితే చాలు, కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉద్యోగ భద్రత ఇస్తే చాలండి. ఎందుకంటే మాకు లోన్లు రావడానికైనా సరే, పిల్లలకు చదువులు చెప్పించుకోవడానికి సరే, పెరుగుతున్న ఈ రేట్లకి మాకు జీవితానికి ఒక భరోసా ఉండాలి. మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేరండి. అవుట్సోర్సింగ్ అంటే కూడా ఈ పురుగులక సమానంగా చూస్తున్నారు. అందుకే దయచేసి మాకు ఒక ఉద్యోగ భరోసా ఇచ్చి మాకు కూడా గుర్తింపు ఇవ్వండి, ఒక ఐడి కార్డు ఇవ్వండి. అలాగే మేము సీనియారిటీ ప్రకారం కూడా మాకు జీతాలు ఇస్తూ మాకు ఒక క్యాడర్ని పెంచండి. చదువుకున్న వాళ్ళు ఉన్నాం, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాం, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నాం. అయినా సరే అవుట్సోర్సింగ్ ఎందుకు పనిచేస్తున్నాం అంటే ప్రభుత్వం వచ్చి మాకు ఏదైనా భరోసా ఇచ్చి మాకు జీవితాన్ని ఒక ఆధారం ఇస్తుందనే భరోసాతోటే మేము ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగానే నిరసన ప్రకటిస్తున్నాము. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకుంటారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉద్యోగులు కూడా వేతనాల పెంపు అనేది ఉంటుందండి. ఇంతకుముందు పెంచారు, ఇప్పటి వరకైతే సార్ మాలో ఉంటాయి సార్. లాస్ట్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు 30% పెంచారు సార్. ఇప్పటిదాకా మళ్ళీ లేదు. ఆ పెంచిన తర్వాత కూడా మాకు 13,000 మాకు చేతికి వస్తుంది సార్. 13,000 జీతం. అడ్డ మీద కూలి ఉన్న కూడా వానికి 800, 1200 సార్. మహిళలకు 800 ఉంది, మగాళ్ళకు 1200 ఉంది. మాకు 350 పడుతుంది సార్. పీజీలు చేసినాం, డిగ్రీలు చేసినాం. ఎందుకా సార్ 350 రూపాయలు సంపాదించుకోవడానిక? ఇప్పుడు ఇంకోటి సార్, సంపాదించుకోవడానికి సరే నువ్వు వెళ్ళిపో అంటే, ఇప్పుడు సార్ నేను ఉద్యోగంలో జరిగింది 25 ఏజ్ సార్ నాది. అప్పుడు 25-30 ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ 40 సార్. ఇప్పుడు నన్ను తీసేస్తే నాకు ఏ కంపెనీ నన్ను తీసుకుంటా సార్? ఇప్పుడు ఏ కంపెనీ నన్ను లాస్ట్ ఇయర్ కూడా చాలా వేలల్లో తీసేస్తారు సార్. ఇప్పుడు కూడా తీయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్. ఇప్పుడు కూడా తీయడానికి సిద్ధంగా ఉంది. 15 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి సార్, జరుగుతున్నాయి. అసలు కారణం ఏంటో తెలియట్లేదు. అసలు ఇంకోటి సార్, ప్రతి ప్రభుత్వ సంస్థలో వేల కొద్ది వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి సార్. వేల కొద్ది ఖాళీ ఉన్నాయి, కానీ భర్తీ చేయట్లేదు. ఇంకా మమ్మల్ని తీసేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మాకు ఒకటి ఆశ కలిగింది. ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, వచ్చిన తర్వాతనే IFMS ఆధార్ లింక్ అని చెప్పారు. అరే మాకు అనిపించింది, అరే సూర్యుడు వెళ్తుండు, ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం. తర్వాత వీళ్ళు కమిటీ వేసారు ఒకటి మా మీద, ఫేక్ ఉద్యోగులను తీసేస్తామని చెప్పేసి ఒక కమిటీ వేసారు. అలా మొదలయ్యి చివరికి ఎందుకు వచ్చారంటే అసలు ఉద్యోగులను తీసేయడానికి వచ్చారు. ఫేక్ ఉద్యోగుల్ని తీద్దామని కాడికి స్టార్ట్ అయ్యి అసలు ఉద్యోగాలను తీసేద్దామని కాడికి వచ్చారు. ఇప్పుడు పని భారం తప్ప అన్ని ఎక్కువే, జీతం ఒక్కటి తక్కువ, అన్ని ఎక్కువ పెట్టి సార్. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా సార్, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే ఒక్క హైయర్ ఆఫీసర్, ఒక్క పెద్ద ఆఫీసర్తో చెప్పించండి సార్, ఈ అవుట్సోర్స్ ఉద్యోగులు సరిగా పనిచేయరు, సరిగా టైంకు రారు, వీళ్ళకు పని రాదు అని ఒక్క ఆఫీసర్తో చెప్పింది సార్. నేను మీ మాటను, ప్రతి ఒక్క మాట నేను ఒప్పుకుంటా. ఒక్క మాట నువ్వు చెప్పింది, నేను 100 ఆఫీసర్తో చెప్పేస్తాను సార్. ఇప్పుడు రెగ్యులర్ ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తారనేది అందరికి తెలుసు సార్, అందరికి తెలుసు ఈ విషయం. కానీ మా గురించి ఒక్క న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చిందా? ఒక్క న్యూస్
రాదు సార్, రాదు 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 100% రాదు. అయినా సార్ మా వల్ల ఏం సార్ తెలంగాణకి నష్టం ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఒక్కటి చెప్పండి సార్, మా వరే మీ వల్ల ఇది నష్టం అవుతుంది, ఖజానాకు నష్టం అవుతుంది సార్. ఇప్పుడు మొన్ననే ఒక న్యూస్ వచ్చింది సార్, ఒక్కొక్క అటెండర్కి సార్ 2 లక్షల జీతం, 2 లక్షల జీతం సార్. నేను అటెండర్ని సార్, నాకెంత సార్ 13,500. ఎంత తేడా ఉంది సార్, మీకు కనపడట్లేదా సార్? 2 లక్షలు నాలంటే ఎంతమంది పనిచేస్తారు సార్? నా వల్ల ఇప్పుడు ఖజానాకు నష్టమా లాభమా మీరు ఆలోచించారా? ఎందుకు సార్ మా మీద కక్ష ఎందుకు? ఇదే సార్ మా డిమాండ్స్. ఏం లేదు, కార్పొరేషన్ చేయాలి. పిఆర్సీల రీత్యా వాళ్ళకి అంత జీతం పెరిగిందని చెప్తున్నారు వారు. అవును సార్, సార్ పెరగకున్నా ఇప్పుడు నాతోని సార్, నేను అవుట్ సోర్స్, నా పక్కన ఇంకో రెగ్యులర్ ఉంటాడు, వాడికి 85,000 జీతం సార్. ఒక మా తమ్మునికి లేదు సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ పని చేస్తాడు, వానికి అంత లేదు. వాడు నవ్వుతాడు సార్ వాడిని చెప్పుకుంటే, అరే నీ ఏంది నీ అబ్బా నాకు చూడరా నా అటెండర్ చేసుకుంటాడు. వాడు ఎంటెక్ చేశాడు సార్, ఎంటెక్ చేసి వాడు నవ్వుతాడు, నా మీద నవ్వుతాడు. అరే నేను చెప్తాను సార్ వాడి మీద జోకులు వేస్తా, నువ్వేంట్రా నా పక్కన సంపాదిస్తాడు సార్. ఇంకోటి, వాడు వచ్చింది దీపం పథకంలో, వాళ్ళు అయ్యే చనిపోతే వానికి ఉద్యోగాలు ఇస్తే వానికి 85,000 జీతం సార్. నేను డిగ్రీ చదివి నాకు 13,500. ఇది న్యాయమా సార్? ఒకటి. రెండోది సార్, ఇప్పుడు మహిళలు అసలు మన దేశంలో మహిళలు కూడా సమానం లేరా సార్? ఉద్యోగులు వదిలేయండి, మగాలైతే వదిలేయండి, అది మన మెంటాలిటీలో ఉంది. వాళ్ళ మహిళలు మన జెంట్స్ సరే సమానంగా ఉండాలి, కానీ మీ వ్యవస్థలో మహిళలకు సమానం లేదు సార్. ఎలా అంటే ఇప్పుడు రెగ్యులర్ మహిళలకి ప్రసూతి సెలవులు ఉంటాయి, మాకు లేవు సార్. మా మహిళలు గారా వాళ్ళే మహిళలా? సరే వాళ్ళకి ఇవ్వాలి, మరి మాకు కూడా ఇవ్వాలి కదా. ఎక్కడుంది సార్ సమానత్వం? మనిషితనం కూడా సమానత్వం లేదా? జీతంలో సమానత్వం లేదా? దేంట్లో లేదు సార్. సార్ నేను చెప్తాను కదా, నేను ఉద్యోగంలో వచ్చినప్పటి నుంచి 30% జీతం పెరిగింది సార్. 30% పెరిగిన తర్వాత 13,500 సార్ నా జీతం, 13,500 జీతం. అది కూడా 5 నెలలకు 6 నెలలకు రాదు. నేను ఇప్పుడు మీ ఫోన్లో చూపిస్తాను సార్. ఈఎస్ఐపి సార్ ఈ ఏజెన్సీల వల్ల తెలంగాణ ఖజానాకు నష్టం ఉంది, 100% చెప్తాం సార్. మొన్న మా పులి లక్ష్మణ గారు ఎన్నోసార్లు చెప్పారు, నష్టం ఉంది. అరే బాబు, తెలంగాణ ఖజానాకు నష్టం అవుతుందా, నష్టం చెయ్యకు, లాభం చేయని మేము మొత్తుకుంటున్నాం సార్. ఇదే ఆధారణ సార్ ఇప్పుడు, కానీ పట్టించుకోవట్లేదు. అంటే నష్టం జరగాలని చూస్తుర్రా? నేను ఒకటే చెప్తాను సార్, నాకు అర్థమైంది నేను చెప్తాను సార్. ఈ ఏజెన్సీలు ఉంటే కమిషన్లు వస్తాయి సార్, కార్పొరేషన్ ఉంటే కమిషన్ రావు, ఇది 100%. అందుకేనా మీరు ఇది చేస్తున్నది? మరి మీకు గత ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? గత ప్రభుత్వానికి తేడా ఏంటి? మీరేదో మార్పు అని మేము వచ్చాం సార్, మిమ్మల్ని నమ్మి మీరేదో చేశారు, IFMS అని చేశారు, కమిటీ అని చేశారు, సరే అని మాకు ఆశ కలిగింది. కానీ చివరికి ఒక సర్క్యులర్ మేము వచ్చింది సార్. సర్క్యులర్ మేము వచ్చిన తర్వాత దాంట్లో ఏమీ లేదు సార్, మళ్ళీ అంతే కొండను దవ్వి ఎలకని తీసినట్టే, ఇంకేం లేదు సార్ దాంట్లో. మళ్ళీ ఏజెన్సీలు అలాగే ఉంది. ఎందుకు సార్? ఏజెన్సీ వల్ల మీకు లాభం ఏంటి? తెలంగాణ ప్రజలకు లాభం ఏంటి? ఎవరికి సార్ లాభం? ఎవరికి లాభం లేదు సార్. వాళ్ళని తీసేస్తే వాళ్ళకు పోయే బెనిఫిట్ అది మాకు వస్తుంది అంతే తప్ప మాకు ప్రభుత్వం నుంచి ఎక్స్ట్రా మాకు ఏం రాదు. దాని కొరకు మేము తాళాడేది. 13 సార్, నేను ఇప్పుడు ఉద్యోగంలో ఎక్కినప్పుడు నా ఇంటి రెంట్ 7,000 ఉంది సార్, ఇప్పుడు 11,000 అయింది సార్. కానీ నా జీతం అంతే ఉంది. మరి నేను ఎలా బతకాలి సార్? నాకు ఒక బాబు, భార్య, మేము ముగ్గురమే. మా భార్య పని చేయదు, ఇంట్లోనే ఉంటుంది. మరి నేను ఎలా బతకాలి సార్? ఎలా బతకాలి? ఇప్పుడు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను సార్. ఇప్పుడు తెలంగాణ వస్తే కార్పొరేటర్ ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే ఎంపీ అయిండు, ఎంపీ సీఎం క్యాండిడేట్ అవుతున్నారు. కానీ మా బతుకులు సార్ ఎవరికి వచ్చింది సార్? తెలంగాణ ఈ రాజకీయ నాయకులకు వచ్చింది సార్, మాకు రాలే. ఉద్యోగస్తులకు అసలు తెలంగాణ రాలేదు. మొన్న కేబినెట్ జరిగింది, మా గురించి అసలు మర్చిపోయారు సార్ వీళ్ళు. సార్ నేను హెచ్చరిక అనుకోండి, ఏమని అనుకో సార్, నాకు బాధేస్తుంది సార్. మేము తెలంగాణ 5 లక్షల ఉద్యోగులు ఇస్తున్నాం సార్. 5 లక్షలు అంటే సుమారు 25 లక్షల ఓటర్లు సార్. మేము అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని మార్చగలుగుతాం వచ్చే ఎన్నికల్లో. మాకు ఒకటి హక్కు ఉంది కదా, ఓటు హక్కు. అంతకంటే మీకు ఏం చేయలేం సార్. మాకు ఓటే మాకు ఆయుధం. అప్పుడు ఏం చేస్తారు సార్? మీ ఇందుకా సార్ మీకు ఆ ప్రభుత్వాన్ని వద్దు, మీరన్న మార్పు ఏదైనా చేస్తారని చెప్పి తెచ్చాం సార్. కానీ మీరు కూడా మాకు ఏం చేయట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది సార్, 2 years అయిపోయింది, కానీ మాకు ఏం లేదు సార్. ఏం లేదంటే ఏం లేదు. ప్రధానంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి ఒకటి. రెండోది, మా మహిళలకు అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్న మహిళలకి ప్రసూతి సెలవులు కావాలి. రెండోది మూడోది, కరెక్ట్ టైంకు జీతం రావట్లేదు సార్, ఆ జీతం కావాలి. ఈ ఏజెన్సీలు రద్దు చేయండి ఫస్ట్. ఏజెంట్లు రద్దు చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి సార్. కానీ మీరు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదో తెలియట్లేదు. వాళ్ళు ఈఎస్ఐ కట్టట్లేదు సార్. ఇంకోటి, ఈఎస్ఐ PF కట్టలేదు అందరూ అంటున్నారు సార్, అందరూ అంటున్నారు. దీనికి ఒక కారణం ఉంది సార్. ఇప్పుడు నేను అంటాను ఏజెన్సీ, ఎందుకయ్యా ఈఎస్ఐ ఎందుకు కట్టలేదు, నన్ను కట్టు, PF ఎందుకు కట్టలేదు అంటే ఇష్టం ఉంటే చేయలేకపోతే లేదంటాడు. నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి సార్, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నేను పనిచేస్తున్న ఆఫీసర్ని అడిగితే, సార్ ఏంది సార్ మరి వాడు కట్టలేదంటే నేనేం చేయాలరా? గవర్నమెంట్ అడుగుంటాడు. గవర్నమెంట్ ఎవరు సార్? మళ్ళీ నేను ఎక్కడెక్కడ పోవాలి, ఎక్కడెక్కడ అడగాలి? నేను ఒకటే అంటున్నా సార్, ఒక్క జీవితం సార్. మీరు 5 నిమిషాలు పని సార్, మీరు అనుకుంటే 5 నిమిషాలు పని సార్. అంటే మా బతుకులన్నీ వెలుగుతో నిండిపోతాయి సార్. మీరు అంటే
కథం అందరి తీసే పడేసాడు. ఒక్క జీవితం అందరు తీసేచ్చు, ఒక్క జీవితం మా జీవితాన్ని సెట్ చేస్తారు మీరు. కానీ మీరు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు మాకు తెలియట్లేదు. మొన్న అసెంబ్లీలో నేను కోనంనేని సాంబశివరావు గారికి చేతులెత్తి మరి దండం పెడుతున్నాను సార్. ఆయన మా గురించి మాట్లాడి, కానీ నేను ఇప్పటిదాకా ఆయనకు ఒక్క ఓటు కూడా వేయలేదు సార్. నా జీవితంలో ఓట్లేదు. నేను అసలు అనుకోలే అటువంటి మనిషి నా గురించి మాట్లాడతాడని నేను అనుకోలేదు సార్. బీజేపీ ఎమ్మెల్యే, మా ఆర్మూరు ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు చెప్పిన మాట 100% రైట్ సార్. నేను ఆయన కూడా నేను ఓటు వేయలేదు సార్. కానీ ఆయనకు నా గురించి మాట్లాడిండు. నాకు సిగ్గుగా లేదు సార్. అరే నేను ఓటు వీనికి వేస్తే వీడు నా గురించి మాట్లాడతలేడు, నేను ఈయనకి ఓటు వేయకపోతే వీడు నా గురించి మాట్లాడుతున్నాడు. మరి నెక్స్ట్ నేను ఏం చేస్తాను సార్? నాకు కూడా ఆత్మ ఉంది కదా, నాకు కూడా మనసు ఉంది కదా, నేను ఏం చేస్తా? నిన్ను వేస్తానా? వెయ్యను. ఎందుకంటే నేను వెయ్యలేను. వాడి గురించి నా గురించి మాట్లాడతాను. ఆయన ఏమన్నానంటే, రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటే 5 నిమిషాల్లో వాళ్ళ జీతాన్ని సగం చేస్తా ఉన్నావు. ఇది 100% రైట్ సార్. ఇది 100%. కానీ వీళ్ళు అనుకోవట్లేదు. 5 నిమిషాలు లేదు సార్. సార్ గిగ్ వర్కర్లకు చేసారు సార్. గిగ్ వర్క్ మేము ఏళ్ళ తరబడి 20 years 15 years పనిచేస్తున్నాం సార్. మా గురించి ఆలోచిస్తలేరు. ఎందుకు సార్ ఇది? ఈ వివక్ష ఎందుకు సార్? ఎందుకు ఈ వివక్ష అని అడుగుతున్నాం సార్. ఏం లేదు సార్, మాకు కార్పొరేషన్ కావాలి అంతే. కార్పొరేషన్ అయితే మాకు మా జీవితాలు కొద్దిగా బాగుపడతాయి సార్. మమ్మల్ని తీసేస్తారని మాకు భయం ఏంటో సార్. మీరు తీసేస్తే మాకు భయం లేదు సార్. కానీ భయం ఏంటంటే మా వయసు పెరిగిపోయింది సార్. 40 years సార్. నేను ఇప్పుడు 1983 సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 1983. ఇప్పుడు నేను బయటకు పోతే నన్ను ఎవరి ద్వారా సార్ తీసుకునేది? నేను డాటా ఎంట్రీ ఆపరేటర్, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక అటెండర్ ఉన్నాడు. ఎవరు సార్ తీసుకునేది? నాకు ఎవరు తీసుకోరు సార్. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా బతకాలి సార్? పని రాదు. వచ్చిన పని మీద వాడు తీసుకోడు. వాని దగ్గర ఉన్న పని నన్ను చేయమంటాడు. నాకు ఆ పని రాదు. నేను ఏం చేయాలి సార్? ఏం చేయాలి చెప్పండి. నేను అదే సార్ చెప్పేది. మీకు చేతులతో దండం చేస్తున్నాను సార్. మాకు న్యాయం చేయండి సార్. అంతే, ఇంకేం లేదు సార్. మేము అడిగేది మీరు ఇచ్చిన హామీలే కదా సార్. మీరు ఇచ్చిన హామీ, మీరు చెప్పిన మాట మీద మీరు నిల్చోండి సార్ అంటున్నాం సార్. అంతే, ఇంకేం లేదు సార్. వేరేది ఏం చెప్పట్లేదు. మేము ఏదో తెచ్చిమని ఢిల్లీ నుంచి తెచ్చిమని ఏం చెప్పట్లేదు సార్. మీరు చెప్పిన ఏదైతే హామీ ఉందో, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్, మీరు చెప్పారు సార్ ఎన్నికల్లో అవుట్ సోర్స్ వాళ్ళని లేకుండా చేస్తా, అందరినీ పర్మిట్ చేస్తా అన్నారు సార్. సార్ ఆ మాట ఎడిపోయింది సార్. వినిపించాలా మేము? ఆ మాట మీద ఉండండి సార్. అంతే సార్ మేము చెప్పేది. అంతే సార్. ఇంకోటి వేరే ఏం లేదు సార్.